రన్వే దాటుతూ ఉన్న ఓ వ్యక్తిని భారీ ఎయిర్ బస్ A321 విమానం ఇంజిన్లోకి లాగేసుకున్న ఘటన అమెరికాలో కొలరాడోలో చోటు చేసుకుంది. స్థానిక డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఫ్రాంటియర్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం టేకాఫ్ అయ్యే సమయంలో ఓ వ్యక్తి హఠాత్తుగా కంచె దూకి రన్వేకు అత్యంత సమీపంలోకి వచ్చాడు. దీంతో అతడిని ఇంజిన్ ఒక్కసారిగా లోపలికి లాగేసుకోవడంతో ప్రాణాలను కోల్పోయాడు. అతడి శరీరం పైభాగం ఇంజిన్లో ఇరుక్కుపోయింది. దీంతో ఇంజిన్ నుంచి భారీగా మంటలు వెలువడ్డాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో విమానం గంటకు 139 మైళ్ల వేగంతో ప్రయాణిస్తోంది. రన్వే దాటుతున్న వ్యక్తిని ఓ భారీ ఎయిర్ బస్ A321 విమానం ఇంజిన్లోకి లాగేసుకున్న ఘటన అమెరికాలోని కొలరాడోలో చోటు చేసుకుంది. స్థానిక డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఫ్రాంటియర్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం టేకాఫ్ అయ్యే సమయంలో ఓ వ్యక్తి హఠాత్తుగా కంచె దూకి రన్వేకు అత్యంత సమీపంలోకి వచ్చాడు. దీంతో అతడిని ఇంజిన్ ఒక్కసారిగా లోపలకు లాగేసుకోవడంతో ప్రాణాలను కోల్పోయాడు. అతడి శరీర పైభాగం ఇంజిన్లో ఇరుక్కుపోయింది. దీంతో ఇంజిన్ నుంచి భారీగా మంటలు వెలువడ్డాయి. ఈ ప్రమాదంలో జరిగిన సమయంలో విమానం గంటకు 139 మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. మరోవైపు విమానం లోపల ప్రయాణిస్తున్న వారికి ఇంజిన్లో నుంచి మనిషి కాళ్లు కనిపించడంతో ఒక్కసారిగా భయపడిపోయారు. ఇంజిన్ నుంచి భారీ శబ్దాలు వినిపించడంతో పాటు మంటలు వెలువడ్డాయి. దీంతో విమానం టేకాఫ్ను నిలిపివేసిన ప్రయాణికులు సిబ్బందిని సురక్షితంగా కిందకు దించారు.